మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి కొందనాలు ప్రభా. మరొక పర్యాయము అయా యెహోవా అనే ఛానల్లో దేవాని వాక్యపు వెలుగులో మమ్మల్ని సిద్ధపరచి నీ ప్రేమ కొరకే నీ కొందనాలు. ఈ దినము ప్రపంచంలో అయా చిన్నపిల్లలు దేవా సండే స్కూల్లోనే వారు నీక రక్షణ అనుభవము ఎరిగినట్లుగా యవనస్తులలో కూడుకులో వారు పాల్గొనేవారుగా, సంఘములో వారు పాల్గొనేవారుగా, సంఘ క్రమానికి లోబడేవారుగా దేవా, వారిలో అసూయ, ద్వేషము, ప్రభా, పాపములు వారిలో నుంచి నీ రక్తం ద్వారా వారు చిన్నతనంలో నుంచి కడగబడి రక్షణ అనుభవం కలిగిన వారుగా, సంఘములో నీతిగా, పరిశుద్ధులుగా, విశ్వాసము కలిగి దేవా నాయన నీ వాక్యాన్ని నేర్చుకొని ఆత్మీయ ఫలాలు కలిగిన వారుగా, సంఘములో దేవా వారు నాయన ఆయా నీ కొరకే సంఘ క్షేమం కొరకే అయా వారి ఆత్మీయ జీవితాన్ని క్షేమాభివృద్ధికరంగా సమూయేలు వలె నీ స్వరాన్ని విని నీ పరిచర్యలో ఆత్మీయం తీవ్రత కలిగి నిన్ను సేవించే ప్రజలుగా అయా నీ సేవకులుగా నాయన వారి అధికారులుగా వారు గొప్పవారుగా నీ ఆశీర్వాదంతో నింపమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నా కృప చేసి రాపరచబడితిమి, నా కృప చేసి రాపరచబడితిమి, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, పరదేశులమై ఉన్న మనల్ తన ఇంటికి చేసే, పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేసే, తనివి ప్రాపుక మనము ప్రస్తుతించము భక్త పాలకుని, ప్రాపుక మనము ప్రస్తుతించము భక్త పాలకుని, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, పరిశుద్ధులు సహవాసమని పరలోకమునిచే, పరిశుద్ధులు సహవాసమని పరలోకమునిచే, పూజనీయని పూజించదము మనసారా మనము, పూజనీయని పూజించదము మనసారా మనము, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నా కృప చేసి రాపరచబడితిమి, నా కృప చేసి రాపరచబడితిమి. రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. 7వ వచనం 4వ వచనం చదువుకుందాం. 2వ కొరింథీ 7:8 వచనం. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితారని సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలనగా ఏ విషయంలో నేను మా వలన మీరు దుఃఖము మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియ దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 2వ కొరింథీ పత్రిక పౌలు ఎపిసి సరసాలుంటూ
కనుక కొరింథీ సంఘానికి రాస్తున్న ఈ ఉత్తరాన్ని గురించి పౌలు ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక పౌలు తీతు రాక వలన కనుక మరి కొరింథీ సంఘంలో ఉన్నవారు ఆదరించబడిన గాక అనేక సార్లు తీతు ద్వారా కూడా పౌలు వారు కూడా పరిచర్యలు కూడా ఆదరించబడినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును కూడా ఆదరించిన గనుక నేను మరి ఎక్కువగా సంతోషించదని తీతుని గురించి పౌలు ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడు. కనుక నేటి దినాన్ని మన జీవితం ద్వారా అనేకులు ఆత్మీయంగా సంతోషించేవారు ఉండాలి, కానీ శారీరకంగా కులముగా బంధువులుగా రక్త సంబంధులుగా ఏదో వారిని శారీరకంగా లోకానుసారంగా మనం సంతోషపెట్టే వారంగా ఉండకూడదు. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు దైవ చిత్తానుసారంగా మనం ఇతరులను సంతోషపెట్టే వారంగా ఉండాలి. 8వ వచనం చూస్తే నేను రాసిన వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. 2వ అంటుండు నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. పౌలు రాసిన ఉత్తరము చాలా కఠినంగా మనం చూస్తున్నాం. అందుకే పౌలు తిమోతికి గంటలు ఉపదేశించు, బోధించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై చూడండి తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 2వ వచనం 2వ తిమోతి 4:2 వాక్యం ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చారు. కనుక ప్రజలు ఎరుగున్నారంటే సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు కనుక స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్న వారుగా ఉన్నారు. కనుక మన జీవితంలో అటువంటి నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విరోధంగా ఉండకూడదు, దేవుని వాక్యాన్ని విరోధంగా బోధ చేయకూడదు, సంఘ క్రమానికి విరోధంగా బోధ చేసి ప్రజలని తమ చేతుల్లో పెట్టుకొని కల్పనా కథలు, పొడుపు కథలు, పిట్ట కథలు చెప్పి ప్రజల ద్వారా ఆర్థిక పరిస్థితులు కనుక అనుభవించి ఆ రీతిగా వారిని తప్పుడు మార్గాలు నడిపించినట్లు కట్టితే కర్ర గడ్డి కొయ్యకాలు. కనుక ఈ సంఘము ఏమవుతుంది అంటే అగ్ని చేత కాల్చబడుతుంది. బంగారము వెండి వెలగల రాళ్ళు ఎవరైతే పునాది మీద కడతారో వారు జీతము పొందుతారని లేఖనము తెలియజేస్తూ ఉంది. కనుక ఆ రీతిగా పౌలు ఓ కొరింథీ సంఘస్థులారా మీకు రాసిన ఈ ఉత్తరం విషయంలో నేను దుఃఖపడను, నేను మీకు రాసిన ఈ ఉత్తరం విషయంలో స్వల్పకాలం మట్టుకే మీరు దుఃఖపడతారు. కారణం ఏంటి? మీరు దుఃఖపడాలి, మీరు బాధపడాలి, మీరు మీ తప్పిదముల విషయంలో మీ అవిధేయతల విషయంలో మిమ్మల్ని మీరు దుఃఖపడిన నన్ను గురించి మీరు ఏమనుకున్నప్పుడు కూడా పౌలు ఉద్దేశం ఏంటంటే మీరు దుఃఖపడితారని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నాను. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే అందుకే మనము సామెతలు 29 మొదటి చూస్తే ఎన్ని మార్లు గద్దించిన లోబడలేని వాడు అటస్థగా నాశనం అవుతాడట. వాళ్ళు నాశనం అవ్వకూడదనే పౌలు ఈ ఉత్తరం రాసి మీరు దుఃఖపడినా పర్లేదు, మీరు బాధపడినా పర్లేదు, కానీ మీరు మారు మనసు పొందాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్తరాన్ని మీకు రాస్తూ ఉన్నాను అంటాడు పౌలు. కనుక ప్రియ సహోదరుడా, యేసు ప్రభువు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము కొత్త నిబంధనలో చూసినట్లయితే ఓ కపెర్నహూమా, తూరు సీదోనులో కనుక మీకు చెప్పిన వాక్యమును నేను ఇంకొక చోట చెప్పినట్లయితే కపెర్నహూమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడినదానా, కనుక నీ గర్వము చేత నువ్వు నాశనము అయిపోవడానికి సిద్ధమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు అని చెప్పి కనుక వారి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనము లోకా సువార్తలో గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి కూడా దుఃఖపడినట్లుగా మనం గమనిద్దాం. చూడండి లోకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై దాన్ని చూచి దాన్ని గూర్చి ఏడ్చుచు నీవును ఈయన దినమందైనను సమాధాన సంబంధమైన సంగతి తెలుసుకునేలా నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించే కాలము నువ్వు ఎరగకుంటేవు గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చినని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి దాని విషయమే ఏడ్చాడు. యెరూషలేముకి సంభవింపబోయే వాటి విషయంలో ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి, కానీ ఒక దినము రాబోతుంది ఆ దర్శనమును నిన్ను యెహోవాని దర్శించిన కాలమును నువ్వు ఎరగకపోతే, నువ్వు వినకపోతే, నువ్వు లోబడకపోతే ఒక దినమును నీ శత్రువులు చుట్టుముట్టి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి గనుక నీలో రాతిని రాయి లేకుండా నీలో ఉన్న పసిపిల్లలను నేలకేసి కొడతారు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేముకి నాశనాన్ని గురించి ఈ రీతిగా తెలియచేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములో చాలామంది మారుమనసు పొంది రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి అనేదే ఆయన ఉద్దేశము. కనుక ఇంకా మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని గమనిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా కన్నీరు విడిచినట్లుగా మనం చూస్తాం. చూడండి, వారు 34 వచనం, వారు ప్రభువ వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్ళు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించునో చూడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్ను తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో ములుగుచు సమాధి ఎద్దుకు వచ్చును. అది ఒక గృహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండును. యేసు రాయి తీసివేయని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పింది. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీ కృతజ్ఞత అసలు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనం వినిచున్నావని నేను ఎరుగును, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిల్చుని జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితనని అనను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనేడని వారితో చెప్పాను. ఒకటి, ఆయన యెరూషలేమును చూసి బాధపడుతూ వచ్చాడు. రెండోది, కనుక యెరూషలేము సంభవించిన దాని గురించి ఆయన కన్నీరు కారుస్తూ వచ్చాడు. మూడోది చూస్తే లాజరు ఇక్కడ చనిపోయి 4 దినములు అయ్యింది కనుక యూదులు అనుకుంటున్నారు అతన్ని ఎలాగ ప్రేమించునో చూడుడి అని వాళ్ళు చెప్పుకున్నప్పుడు యేసు ప్రభువారు మార్తా మరియని చూసి అక్కడున్న యూదులందరం చూసి చనిపోయిన ఆ లాజరు విషయంలో ఆయన కన్నీరు విడిచాడు. ఆ రాయి పొర్లించండి అని చెప్పి ఆయన చిన్న ప్రార్థన చేసి లాజరు బయటికి రంటే చనిపోయిన వాడు బయటికి వచ్చాడు. కారణం ఏంటంటే కనుక జీవ మరణములు ఎవరు వస్తుందని ఇక్కడ లేఖనం మనం గమనిద్దాము అంటే చూడండి, యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు. 22వ వచనంలో చూస్తే 21లో మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిని అట్లా నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను ఆ దేవుడు నీ మనవి అనుకరించినని ఎరుగుదునను. యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచిన ఎరుగుదునను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువును నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. గమనించాలా, జీవ మరణాలు ఎవరి వశమై ఉన్నాయంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వశమై ఉన్నాయి. కనుక ఆ రీతిగా ప్రాణం తీసేది ఆయన, ప్రాణము పోసేది ఆయన. కనుక ఆ రీతిగా ఆయన లాజరు విషయంలో కన్నీరు కార్చినట్లుగా మనం గమనించింది. దాని అర్థం ఏంటంటే లాజరు చనిపోయిన లాజరు బ్రతికి రక్షించబడి పరలోకానికి వెళ్ళాలి అనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఇక్కడ యోహాను సువార్త మనము ఇంకా గమనిస్తే 12వ అధ్యాయంలో ఇక్కడ గమనించినట్లయితే ఒక మాటను మనం గమనిద్దాం. చూడండి, 12వ అధ్యాయంలో లాజరును బ్రతికించినందుకు మరియా కృతజ్ఞత కలిగి ఏమి చేసిందో మనం చూద్దాం. ఇక్కడ ఈ మాట 22వ వచనం 12:2 మార్త ఉపచారం చేసును లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంస అత్తరు ఒక సేరును ఎత్తు తీసుకొని యేసు పాదములు పూసి తన తల వెంట్రుకతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యోధా, ఈ అత్తరెందుకు 300 ధ్యానారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు అలాగూ చెప్పినది బీదల శ్రద్ధ కలిగేది కాదు, కానీ వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేవని దొంగిలించవచ్చును గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఈమెను దీన్ని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందిరే, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తమ్ముడు మారుమనసు పొంది రక్షించబడి పరలోక రాజ్యాన్ని వారసుడిగా ఉండాలని ఆయన బ్రతికించాడు, ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడని చెప్పి మరియా యేసు ప్రభువారిని పస్కా పండగ 6 దినముల ముందుగా తన ఇంటికి ఆహ్వానించి యేసుప్రభు శిష్యులతో పాటు వారికి విందు ఏర్పాటు చేసి వాళ్ళు శిష్యులందరూ భోజనం చేస్తుంటే యేసుప్రభు వారు భోజనం చేస్తుంటే ఆయన పాదములకు సేరిన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పోసింది. దీన్ని చూసిన అత్తరు, ఎందుకు ఈ అత్తరు పాడు చేశావు, దీన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటే, వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి ఉంది కనుక అదే అమ్మి డబ్బులు ఇస్తే దాంతో ఆ డబ్బులు కానుకలో ఆ డబ్బుల్లో వేసి దాంట్లో కొంత దొంగతనం చేయాలని అటువంటి దొంగోడు కనుక యోధా దాన్ని ఆశించాడు, కానీ నిజంగా బీదలను శ్రద్ధ కలిగి అలా చెప్పలేదని యేసుప్రభు చెప్పాడు. ఈమె నా విషయమై నా మరణ పునరుద్ధాన విషయంలో ఒక మంచి కార్యం చేసింది. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె గురించి ప్రకటించబడుతుందని లూకా సువార్తలో ఈమె చేసిన మంచి ప్రపంచమంతా ప్రకటించబడ్డది. యూదా ఆ డబ్బును దొంగతనం చేయాలని ఆలోచన కలిగి ఉన్న ఆ చెడు బుద్ధి కూడా బయటపడ్డాది. నేటి దినాన్ని ఇద్దరే ఉన్నారు కనుక మన ముగ్గురు కనిపిస్తారు. ఒకరు నిజమైన సేవకులు యేసుప్రభు వారులే, రెండోది యూదా వలె దొంగ సేవకులు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. మూడోది కనుక మరియ వలె నమ్మకమైన విశ్వాసులు బహు కొద్ది మంది మాత్రం ఉన్నారు. అందుకే మన మత్తయి 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు అని లేఖనం మనం గమనించినట్లుగా అయితే చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువు 7వ అధ్యాయం 11వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. కనుక మరియ వలె యేసుప్రభు వలె మరియ ఒక విశ్వాసకు పోల్చబడ్డది. యేసుప్రభు వారు ఒక సేవకుడిగా, అంటే భూమి మీద ఉన్న సేవకులుగా, భూమి మీద ఉన్న పరిశుద్ధులు కూడా యేసుప్రభు వారు తండ్రి దీంట్లో బలాన్ని నమ్మకం మంచి దాసుడు ఎట్లా ఉన్నాడో మరియ కూడా యేసుప్రభు వారికి కృతజ్ఞత కలిగి హెబ్రోను సహవాసంలో ఈ వర్తమానం ఆధారం చేసుకుని కృతజ్ఞతగా వారమంతా కాపాడిన దేవునికి, ఆయన కుటుంబం పట్ల, సంఘం పట్ల, సేవకుల పట్ల, వ్యక్తుల జీవితంలో చేసిన మేలులకు ఆరాధించే వారంగా ఉంటాయి. ఇక్కడ ఆమె కృతజ్ఞత కూడా కలిగినట్లుగా మనం గమనిస్తున్నాం. చాలామంది జీవితాల్లో వారి పట్ల దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మర్చిపోయి కృతజ్ఞత కూడా కలిగి ఉండరు. బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, యానివర్సరీ డే కానీ, మందిర యానివర్సరీ డే కానీ, కనుక వాళ్ళ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల విషయంలో చాలామంది కృతజ్ఞత కలిగి ఉండరు. చికెన్ రెండు చూస్తే ఆ స్త్రీ విలువైన అత్తురు ఆయన పాదాలు, అది చాలా వేల రూపాయలు, లక్షల రూపాయలు ఈ రోజుల్లో చూసినట్లుగైతే. కనుక అటువంటి ద్రవ్యాన్ని ఆ డబ్బును ఆశించకుండా ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. నేటి దినాన్ని చాలామంది దేవునికి కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టార్పణ, దశమ భాగం, ప్రథమ ఫలము, ఆస్తిలో భాగము ఇవ్వమని
బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. పాత నిబంధనలో దశమ భాగం ఉంది, కొత్త నిబంధనలో నువ్వు వద్దులని కొలది దేవునికి ఇవ్వాలని మనము లేఖనములో మనం గమనిస్తాం. మత్తయి 20వ అధ్యాయం చూస్తే పరిసయ్యులు శాస్త్రులు దోమంత తిని ఆ దోమంత దేవునికి ఇచ్చి ఒంటంతా వాళ్ళు మింగేవారుగా ఉన్నారు. నేటి దినానికి చాలామంది దేవుని సేవకులు సైతం, విశ్వాసులు సైతము చాలామంది జీవితాల్లో దేవునికి ఇవ్వవలసింది ఇవ్వక వారు తినేవారుగా వారు చాలామంది. అందుకే అంటాడు మలాకి 3లో ఆయన అంటాడు, మీరు దొంగలు, మీరు శాపగ్రస్తులు అంటాడు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగమని తీసుకొచ్చి నాకు ఇవ్వండి. నన్ను అడిగినట్లయితే ఆకాశం మహాకాశం పట్టజాలని విస్తారమైన దీవెనలతో మిమ్మల్ని దీవిస్తాను అని ఆయన చెప్పాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లాజరును బ్రతికించినందుకు చూడండి, మనం ఈ లోకంలో నిజమైన సేవ చేస్తే, మేలు చేస్తే, కృతజ్ఞకుడు కలిగి ఉంటే దేవుడు మనకు చేసిన మేలుల పట్ల మనం ఏదైనా ఆయనకి ఇచ్చినట్లయితే చాలామంది అసూయపడేవారు సేవకులు ఉంటారు, చాలామంది విశ్వాసులు ఉంటారు, చాలామంది అన్యజనులు కూడా ఉంటారు. 12వ అధ్యాయంలో 9వ వచనం గమనిద్దాం. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన ఉన్నాడని, అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన్ను లేపిన లాజరును కూడా చూడవచ్చని అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిన గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారు, లాజరును బ్రతికించాడని లాజరును చూడడానికి వచ్చారు. కానీ ప్రధాన యాజకులు లాజరుని కూడా చంపాలని యేసునందు విశ్వాసం ఉంచిరి కానీ తమ వారిని విడిచి, యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరుని కూడా చంపని ఆలోచన చేశారు. యేసుని చంపాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచన కలిగి ఉన్నారు. ఇప్పుడు లాజరును బ్రతికించినందుకు, ఆయన నామానికి మహిమ వచ్చినందుకు లాజరుని చంపాలని చూస్తున్నారు. కనుక మొంటికాల సమయంలో చూస్తే ఆ యొక్క జమీమా కనుక క్రికెట్లో జయం పొందిన తర్వాత, విజయం వచ్చిన తర్వాత భారతదేశానికి ఘనత, ప్రపంచ దేశానికి ఘనత తెచ్చిన ఆమె నా యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారే నాకు విజయం ఇచ్చారు, నా శక్తి, నా బలము, నా జ్ఞానము కాదు, ఇది ఆయనే ఈ విజయాన్ని నాకు ఇచ్చాడని ఆయన్ని ఘనపరిస్తే చాలామంది వ్యతిరేకులు భయంకరంగా ఆమెను దూషిస్తూ చెడ్డ మాటలు ఆడేవారుగా మనం గమనిస్తున్నాం. లాజరును బ్రతికించినందుకు యేసుని చంపాలని, లాజరును బ్రతికించినందుకు లాజరును చంపాలని. ఎందుకంటే ఆయన నామము, యేసుప్రభు నామము దినదినము ప్రపంచమంతా మారుమోగిపోతుంది గనుక ఎలాగ యేసు నామముని పాడు చేయాలి, ఎలాగ యేసుప్రభు సేవను పాడు చేయాలి, ఎలాగ ఈ యొక్క లాజరును బ్రతికిన లాజరును చంపాలని ఆ రోజే ఆలోచన కలిగి ఉన్నారు. కనుక లాజరును బట్టి దేవునికి మహిమ వచ్చింది, బ్రతికించినందుకు ప్రభువైన యేసుక్రీస్తు మహిమ వచ్చింది. లాజరు కూడా మారు మనసు పొందుతూ వచ్చాడు. పౌలు రాసిన ఉత్తరం ఉద్దేశం మనం గమనించినట్లయితే, ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు మారు మనసు పొందాలని, మీరు దుఃఖపడినప్పుడు కూడా నేను బాధపడను, మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు నేను సంతోషించున్నాను. ఎలనగా ఏ విషయములైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. మా విషయమే మా ద్వారా ఏ విషయములైనను మా వలన మీరు నష్టము పొందకూడదు. కనుక దేవుని సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా సంఘానికి నష్టము జరగకూడదు, సేవకులకు నష్టం జరగకూడదు, అన్యజనులకి నష్టం జరగకూడదు. కనుక ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులకి, అనేకులకి మేలుకరముగా ఉండాలి దేవుని సేవకులు. దేవుని యొక్క పరిశుద్ధులైన వారు మేలుకరముగా ఉండాలి తప్ప కీడు హాని చేసేవారుగా ఎంత మాత్రమో ఉండకూడదనే పౌలు యొక్క ఉద్దేశం. ఓ కొరింథీ సంఘస్థులారా, మీకు రాసిన ఈ ఉత్తర విషయంలో మీరు దుఃఖపడాలన్నా నాకు బాధ లేదు, మీరు స్వల్పకాలమే దుఃఖపడినా నేను సంతోషిస్తాను. కానీ మీ ఏ విధమైన చేతనైనను మీరు మారు మనసు పొందాలనేదే, మీరు నష్టము పొందకుండా ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడితే అది నాకు కావాలి. కనుక కొంతకాలము మరి ఇంట్లో దుఃఖం ఉన్నప్పుడు కూడా, జబ్బు వచ్చి
చాలా రోజులు ఆయన జబ్బుతో ఇంట్లో దుఃఖం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మరియు వాళ్ళ ఇంట్లో సంతోషం ఉంది. లాజరును బ్రతికించినందుకు అనేకులు సంతోషిస్తూ వచ్చారు. కానీ అక్కడ చూస్తే యేసుతో పాటుగా లాజరుని ఎలా చంపాలని చాలామంది ప్రధాన యాజకులు పరిసయ్యులు చాలామంది కుట్రలు పడేవారుగా చూస్తున్నాం. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా దేవుని యొక్క మందిరంలో కొద్దిమంది మరియు వలె యేసు ప్రభువారి వలె నిజమైన సేవకుడు వలె నమ్మకమైన వారు ఉన్నారు. చాలామంది మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, బాప్తిస్మం లేనివారు, కనుక బలం తీసుకుని కూడా పాపాలు చేసేవారు, మారు మనసు పొందని చెప్పుకొని రక్షించబడిని చెప్పుకొని సేవ చేస్తారని చెప్పుకునే సేవకులు కూడా నిర్దినాన్ని చాలామంది దుర్మార్గులుగా జీవించి సంఘాల మొక్కలు చేయడం, ఆ సంఘ విశ్వాసాన్ని వీళ్ళ సంఘాన్ని నడిపించుకోవడం, వాళ్ళ దశం భాగాన్ని వీళ్ళు తెప్పించుకోవడము, కనుక వాళ్ళకి లేనిపోను చెప్పి వాళ్ళ చేతుల్లో ఇతర సంఘ విశ్వాసాలను వాళ్ళ చేతులు ఉంచుకోవడం. చాలామంది టీవీ స్పీకర్లు బహిరంగ సభల్లో మాట్లాడుతున్న వారు కూడా వారు మీ యొక్క దశమ భాగాలు, మీ కానుకలు ఈ టీవీ కార్యక్రమానికి పంపించండి అని ఈ యొక్క ఫోన్పే గూగుల్ పేకి పంపించండి అని డైరెక్ట్గా అడిగేవారుగా ఉన్నారు. కనుక ఎప్పుడు కూడా నువ్వు ఎవరిని అడగాలని ప్రభు చెప్పాడు, అడుగుడి మీకు దొరుకును, అడుగుడి మీకు దొరుకును, వెదకడి మీకు సహాయం ఇచ్చారు, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందనని ప్రభు చెప్పాడు. కానీ ప్రభువు నువ్వు అడుగు, ఆయన నీకు సహాయం చేస్తాడు తప్ప ప్రజలని ఎప్పుడు కూడా మనము అడిగేవారంగా ఉండకూడదు. ఎవరి దగ్గర మనము భిక్షగాల్లాగా ఆశించి వాళ్ళ దగ్గర దోచుకునే వారంగా మనం ఉండకూడదు. కానీ ఇక్కడ గమనించినట్లయితే పౌలు కొరింథీ సంఘంలో ఉన్నవారు చాలామంది మారు మనసు లేని వారు ఉన్నారు. నిర్దినాన ప్రపంచ సంఘాల్లో చాలామంది చర్చికి వెళ్ళే వారు ఉన్నారు, కానీ చాలామంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలామంది రక్షించబడి బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ మారు మనసు లేనివారు. మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే చూడండి, గలతీ పత్రికలో ఒక మాటను చదువుదాం. చూడండి, గలతీ పత్రికలో ఒక చక్కని మాట మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరిని దుఃఖపెడుతూ ఉన్నారనేది మనం గమనిద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో, గలతీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం, ఇందుకు కనన గొడ్రాలా సంతోషించము, ప్రసవ వేదన పడినదానా బిగ్గరగా కేకవేయము, ఎల్లనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలే ఎక్కువ మందిగా ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇసాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమైనాం. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగే హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతుంది. ఇందుని గురించి లేఖనం ఏమో చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో పాటు వారసుడై ఉండాడు. కాగా సహోదరులారా, మనం స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులు కాము. గమనించారా? ఇక్కడ మనకు కావలసిన మాట ఇదంతా మీకు అర్థమైంది మీకు. కానీ ఒక విషయం చూస్తే 29వ వచనంలో, అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగే హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ, నిజమైన బాప్తిసము, నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకము నిజంగా సంఘంలో నువ్వు లేకపోయినట్లయితే, అవిశ్వాసక సంఘంలో ఉన్నట్లయితే వాళ్ళు హింస పెట్టేవారు ఉంటారు, సేవకుని నేరాలు మోపేవారు ఉంటారు, సంఘాన్ని 2 ముక్కలు చేసేవారు ఉంటారు, సంఘాల్లో 2-3 గ్రూపులు చేసేవారుగా, నేను పౌలువాడును, నేను అపోలువాడును, నేను కేఫావాడును, నేను క్రీస్తువాడును అని చెప్పుకున్న వారు ఆ రోజు కొరింథీ సంఘంలో ఉన్నారు. ఈరోజు కూడా ప్రపంచమంతా కూడా ఆయనకు విరోధంగా సేవ చేసే సేవకులు ఉన్నారు. ఆయన విరోధముగా విశ్వాసాలు అనుకున్న వారు, ఆయన విరోధముగా జీవించేవారు ఉన్నారు. ఆయనకు విరోధకరంగా వారు సమితి కార్యాలు కానీ, వారి యొక్క పెద్ద పిల్ల కార్యాలు గారించి, వాళ్ళ యొక్క లవ్ మ్యారేజ్లు కానీ, లేదా వాళ్ళ యొక్క గర్భవతిగా ఉండి పెళ్లి చేయాలి కానీ, వాళ్ళు లేచెల్లి వచ్చినప్పుడు కూడా పెళ్లి చేయడానికి కూడా పాస్టర్లు ఏమాత్రం భయపడలేదు. నేడు దినాన్ని ఎట్లా తయారంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా సేవకులే దగ్గరుండి చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరు చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ ఏ ఒక్కరి జీవితాలు సొలొమోను కానీ, యాకోబు కానీ, సంసోను కానీ, ఏ ఒక కడవరికి దావీదు కూడా మనం గమనిస్తే ఏ ఒక్కరి జీవితంలో కూడా సంతోషం అనేది లేదు. కనుక లవ్ మ్యారేజ్ ఏమిటని మనం గమనించినట్లయితే శరీర కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కనుక ఈ 3ని ఆశించే వారే లవ్ మ్యారేజ్
కలిగి ఉంటారు. కనుక మనము ఆదికాండ 2వ అధ్యాయం చూస్తే దీనా విషయంలో వాళ్ళు ఒక మాట చెప్పారు, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము, ఇది దేవుని చిత్తమని ఈ యొక్క రెబెకా ఇంటి వారు అంగీకరించారు. అబ్రహాము దేవుని చిత్తం కనుగొన్నాడు, ఎలియాజరు దేవుని చిత్తం కనుగొన్నాడు, ఇస్సాకు దేవుని చిత్తం కనుగొన్నాడు, రెబెకా ఇంటి వారు దేవుని చిత్తం కనుగొన్నారు. ఈ మనుషులతో వెళ్తావంటే వెళ్తానని రెబెకా కూడా దేవుని చిత్తాన్ని, వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు అబ్రహాం దగ్గర ఉన్నాయని, ఒగ్గాన కొడుకని, ఆడపిల్లలు లేరు, బావ లేరు, మరిది లేరు, నా యొక్క ఇష్టానుసారం బతుకుతాను అనే ఉద్దేశంతో రెబెకా వెళ్ళలేదు. ఇది దేవుని చిత్తము అని వెళ్తూ వచ్చింది. నేటి దినాన్ని సేవకులు, విశ్వాసులు సైతము వారి పిల్లల వివాహ విషయాల్లో దుర్మార్గులుగా లవ్ మ్యారేజ్ కానీ, లోకానుసారమైన మ్యారేజ్ కానీ, రక్షణ లేని మ్యారేజ్ కానీ చేయడానికి అమాత్రం భయపడట్లేదు. కనుక అటువంటి దౌర్భాగ్య స్థితిగతుల నుంచి మనం విడుదలకు కావాలి. ఇక్కడ పౌలు కొరింథీ సంఘాన్ని రాస్తూ ఏమనంటే, మీరు దుఃఖపడినా, మీరు బాధపడినా, నేను బాధపడిన కానీ మీరు మారు మనసు పొందాలనేదే నా ఆశ. మీరు మారు మనసు పొందాలని, ఇది దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడి మీరు మారు మనసు పొందాలనేదే నా ఆశ అని పౌలు స్పష్టంగా వారికి ఉత్తరం రాశారు. పౌలు చెప్పాడు, ఉపదేశించు, బోధించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధన అంటే ఆరోగ్యకరమైన బోధన అంగీకరించక దురద చెవులు గలవారే తమకు అనుకూలమైన సేవకులను, అనుకూలమైన అపోస్తుల్ని, అనుకూలమైన సేవకులని, అనుకూలమైన విశ్వాసుల్ని, తమకు అనుకూలమైన సంఘాన్ని, తమకు అనుకూలమైన కులాలని వారి చేతులు. చాలామంది ప్రభువు నమ్ముకునే వాళ్ళు సేవకుల్లో చాలామంది కులాలు ఉన్నాయి, చాలామంది విశ్వాసులు కూడా కులాలు ఉన్నాయి. కులము నీలో చావాలి. యూదులని, హెలీలని, హెబ్రీలని, లేదా దాసులని, స్వతంత్రులని భేదము లేదు. కనుక నీలో కులము చావకపోతే ఇంకా నీకు రక్షణ అనుభవం లేదు అనేదే అర్థం చేసుకోవాలి. కనుక నువ్వు రక్షించబడాలంటే నీ కులము చావాలి. కనుక ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు రక్షించబడాలనేదే ఈ ఉత్తరం మీకు రాస్తూ ఉన్నాను. కనుక యూట్యూబ్ ద్వారా వింటున్న సేవకులు, పరిశుద్ధులైన వారు నిజమైన సేవకుడిగా బతుకు తెరువు కొరకు, డబ్బు కొరకు, భోగభాగ్యాల కొరకు బ్రతకూడదు. నిజమైన విశ్వాసి పరలోక రాజ్యమే నాకు కావాలి అని బ్రతికితే మీ ఇరువురు పరలోకానికి వెళ్తారు. లేదా వీళ్ళు ముగ్గురు వల్లే, నామకార్థ క్రైస్తవుల వల్లే, దొంగ విశ్వాసుల వల్లే, దొంగ సేవకులే, వాళ్ళతో పాటు నువ్వు కూడా నరకానికి పోతావు. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో ఇప్పుడే నువ్వు ఉన్న స్థలంలో నీ దగ్గరే నువ్వు ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకుంటే, ప్రభువు నా ఎద్దకు వచ్చేవని ఎంత మాత్రం త్రోసివని చెప్పాడు. ఇప్పుడే ఈ ముగ్గురు కూడా పాపాలు ఒప్పుకోవచ్చు. కనుక నిజమైన విశ్వాసం అనుకొని, నిజమైన సేవకుని చెప్పుకొని, నీలో ఏ లోటుపాట్లు ఉన్నా ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటే ప్రభువు నిన్ను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నరకము నుంచి విడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము తాను ప్రేమించే వారికి కూడాను మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. నిర్మింపబడితిమి మన దైవ గృహముగా, నిర్మింపబడితిమి మన దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. అందరికీ ప్రైజ్లార్డ్.